ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. లండన్లో ఉన్న సీఎం అమెరికా వెళ్లకుండానే ఎల్లుండి హైదరాబాద్ తిరిగి రానున్నారు. రాజకీయ కారణాలతో అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని సీఎంఓ కార్యాలయం పేర్కొంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలను హైదరాబాద్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అమెరికా వెళ్లాలనుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ నెల 30 వరకు బ్రిటన్, అమెరికాలో సీఎం పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి కోరింది. లండన్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సీఎం షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి అమెరికాలోని బోస్టన్ కు వెళ్లాల్సి ఉంది. అయితే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించినట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి అమెరికా పర్యటన రద్దు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. లండన్ నుంచి ఎల్లుండి నేరుగా హైదరాబాద్ రానున్నారు. షెడ్యూల్ ప్రకారం అమెరికా వెళ్లి అక్కడ విశ్వవిద్యాలయాలతో ఎంఓయూలు పూర్తి చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకొచ్చేందుకే అమెరికా వెళ్లాలని భావించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్లో చదువు, శిక్షణ, స్కిల్స్ నేర్చుకోవాలన్న యువత ఆశలు నెరవేర్చాలన్నదే తమ ఉద్దేశమన్నారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని విశ్వసిస్తానని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఉస్మానియా, హెచ్సీయూ, జేఎన్టీయూ వంటి యూనివర్సిటీ హైదరాబాద్ ను ఉత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చాయన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా నైపుణ్య సంస్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. లండన్ పర్యటనలో భాగంగా ఇవాళ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తో పాటు ప్రముఖ క్రీడా శిక్షణా సంస్థలను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంపై అక్కడి అధికారులతో చర్చించనున్నారు.